బైబిల్ గ్రంథం చదువుకుందాం. బైబిల్ చదువుకుందాం అండి. బైబిల్ చదువుకుందాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ అనుసరించండి. నేను చదివేటప్పుడు మీరు చదివినా నాకేం అభ్యంతరం ఉండదు. నాతో పాటు కలిసి చదవండి. మొదటి రెఫరెన్స్ నేను చదువుతాను. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. కానీ యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మన వాక్య భాగము. యెహోవాను ఆశ్రయించిన వారు జయమొందడం, యెహోవాను విసర్జించిన వారు అంటే విడిచిపెట్టిన వారు ఎలాగూ వారు తగ్గించబడ్డారు లేక వారు నశించిపోయారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 2 గ్రూపుల ప్రజల్ని లేక 2 ప్రాంతపు ప్రజలను తెలియజేశాడు. ఎవరు ఆ 2 గ్రూపులు అంటే 2 కులాలు కాదు, 2 మైనారిటీ వర్గాలని ఇలా అది కాదు. దేవుడైన యెహోవా అబ్రహాం గారిని పిలిచి తన సంతానమును విస్తరింపజేసి దీవిస్తానని వాగ్దానం చేసి పిలిచి తన చూపించినటువంటి వాగ్దాన దేశమునకు బయలుదేరి వెళ్ళమన్నాడు. అలా వెళుతున్న సందర్భంలో తన కుమారుడైన ఇస్సాకు కుమారుడైన యాకోబు గారికి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారులతో కలిసిన సంతానము ఇంచుమించు 170 మంది చిల్లరున్నారు. వారందరూ కరువు కాలములో ఐగుప్తు దేశమునకు వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో నివసించారు. కొంతకాలం యోసేపు గారు ఉన్నంత కాలము ఔశ్వర్యవంతులుగా స్వతంత్రులుగా బ్రతికారు. యోసేపు గారు చనిపోయిన తర్వాత వారు ఎరుగని రాజు పరిపాలిస్తున్నాడు గనుక ఇక్కడ ఉన్నటువంటి 12 మంది గోత్రకర్తల సంతానమునకు కష్టకాలము ప్రారంభమైంది. స్వతంత్రులు కాస్త బానిసలైపోయారు. బ్రతుకుబండి ఈడుస్తున్నారు. బాధలు, కష్టాలు, శ్రమలతో 430 సంవత్సరాలు ఐగుప్తులో వారు శ్రమను అనుభవిస్తూ వారు అనుభవించినటువంటి శ్రమ ఈరోజు మనం ఎవ్వరము ఊహించలేం. అంత భయంకరమైనటువంటి కష్టాల్లో శ్రమలలో వారు నలిగిపోయినప్పుడు వారందరూ దేవునికి మొరపెట్టారు. ప్రభువా, మమ్మల్ని విమోచించు, ఈ శ్రమలో నుండి విడిపించు, ఈ బానిస బ్రతుకుల నుండి మమ్మల్ని తప్పించు అని ప్రార్థించగా దేవుడైన యెహోవా వారి కొరకు ఒక విమోచకుడిని దైవజనుడు మోషే గారిని ఎన్నుకొని మోషే గారి నాయకత్వములో ఐగుప్తు నుండి ఈ ప్రజలందరినీ కూడా నడిపించాడు. ఐగుప్తులో ఉన్నంత కాలం 430 సంవత్సరాలు ఈ 12 గోత్రకర్తల పిల్లలందరూ వారి సంతానములు లక్షల మందిగా అభివృద్ధి చెందారు. ఈ లక్షల మంది ప్రజలు ఆ దినమున హెబ్రీలు అని పిలువబడ్డారు. ఇప్పుడు దేవుడి వాగ్దానమును బట్టి విమోచకుడైనటువంటి మోషే గారి ద్వారా వారిని విడిపించి అద్భుతములు సూచక్రియలు చేసి ఐగుప్తు నుండి విడిపించి ఎర్ర సముద్రమును దాటించి వారి మధ్యలో గొప్ప కార్యములు జరిగించి వారందరూ 40 సంవత్సరములు అరణ్యములో దేవుని ఆరాధిస్తూ బయలుదేరి వచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన దేశంలోనికి, వాగ్దాన దేశంలోనికి, కానాను దేశంలోనికి వచ్చి ఆ దేశమును వారు పంచుకొని ఆ దేశంలో వారు ఉంటున్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతుల తర్వాత మరలా రాజులను ఇచ్చాడు. రాజులు పరిపాలించే వరకు
సౌలు రాజు గారు, దావీదు రాజు గారు, సొలొమోను రాజు గారు ముగ్గురును 40 సంవత్సరాలు ఈ ప్రజలను పరిపాలించారు. న్యాయాధిపతుల తర్వాత, ఈ న్యాయాధిపతుల తర్వాత ముగ్గురు రాజులు 120 సంవత్సరాలు వారిని పరిపాలించారు. అప్పుడు వరకు దేశం నెమ్మదిగానే ఉన్నది. మూడవ రాజు అయినటువంటి సొలొమోను గారి కుమారుడు రెహబాము గారి కాలంలో ఇక్కడ ఉన్నటువంటి లక్షల మంది ప్రజలు విడిపోవడానికి ఇష్టపడ్డారు. ఈ రాజు చేసేటువంటి పనులు, ఈ రాజు యొక్క పిచ్చి చర్యలను బట్టి వారు విడిపోవడానికి ఇష్టపడ్డారు. మేము ఈ రాజు పరిపాలనలో ఉన్నాం, మేము వేరుగా బ్రతుకుతామని అందులో నుండి 10 గోత్రముల వారు, ఇశ్రాయేలు ప్రజలంతా ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు, యాకోబు గారి పిల్లలు. ఈ 12 గోత్రాల్లో నుండి 10 మంది, 12 మంది పిల్లల్లో 10 మంది పిల్లలు వారి వారి సంతానములో మేము ఈ రాజు క్రింద ఉండము, రెహబాము కింద విడిపోతాము అన్నారు. మిగిలిన 2 మాత్రమే యెరూషలేములో ఉన్నారు. విడిపోయినటువంటి వారందరూ ఆయా ప్రాంతములలో ఉన్నారు గనక వారందరినీ ఇశ్రాయేలీలు అన్నారు. ఇక్కడ మిగిలిపోయిన వారిని యోధావారు అన్నారు. ఇప్పుడు 2 గ్రూపులు, 2 పేర్లు వినపడుతున్నాయి. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం. 18వ వచనం, 13వ అధ్యాయము 18వ వచనం, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి. అంటే ఏ విషయంలో తగ్గించబడ్డారు? సంతానోత్పత్తిలో తగ్గించబడ్డారు, రాజ్య పరిపాలనలో తగ్గించబడ్డారు, ఆశీర్వాదంలో తగ్గించబడ్డారు, ఆయుష్కాలము తగ్గించబడింది. ఈ రీతిగా అన్ని విషయాలలో వారు తగ్గించబడ్డారు. అభివృద్ధి లేదు వారిలో, ఆశీర్వాదములు లేవు, అభివృద్ధి లేదు, వారు తగ్గించబడ్డారు. కానీ యోధావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించినందువలన వారు జయమొందిరి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా ఈ వాక్య భాగం మనల్ని అనుభవించుకుంటే, ఇశ్రాయేలీలు శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు, శరీరానుసారులు ఇశ్రాయేలీలు. యోధావారు ఆత్మీయులు, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగిన వారు. ఈ 2 గ్రూపులు వారు ఇది నానా క్రైస్తవ లోకములో ఉన్నారు, ఒకే సంఘములో ఉన్నారు, ఒకే సేవకుని క్రింద ఉంటారు, ఒక దేవుని ఆరాధిస్తూ ఉంటారు. కానీ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. వారి మనస్తత్వం వేరు, వీరి మనస్తత్వం వేరు. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారికి వాక్యము నచ్చదు. వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారికి, శరీరానుసారులకి వాక్యం నచ్చదు. వారికి ఏం కావాలి? ఆర్భాటములు కావాలి. ఆర్భాటాలు ఎక్కడైనా సరే వారికి ఆర్భాటములు, అలంకారాలు, వారికి కావాల్సిన ఆచారములు. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారికి అన్ని ఆచారాలే కావాలి. కానీ ఆత్మ సంబంధమైన మనస్తత్వం కలిగిన వారికి, ఆత్మీయులకి ఆచారాలు పట్టవు. వారికి ఆర్భాటములు అవసరం లేదు, అలంకారాలు అవసరం లేదు. వారు ఎలా ఉంటారంటే చాలా నిష్కల్మషమైన జీవితాన్ని జీవిస్తారు. ఇప్పుడు మనల్ని మనమే పరీక్షించుకుందాం. శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా? శరీరానుసారులు శరీర సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతారు. దీనిని పౌలు భక్తుడు రోమపత్రికలో ఎన్నో విధాలుగా బోధించాడు. మీరు శరీరానుసారులైతే, భూ సంబంధులైతే భూమి మీద ఉన్న వాటినే వెదుగుతారు. మీరు ఆత్మ సంబంధులైతే పైన ఉన్న వాటిని మీరు వెదుగుతారు అని బైబిల్ మనం చదువుతూ ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. నువ్వు శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా? ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నావా? ఏ విషయంలో నువ్వు తగ్గించబడుతున్నావు? ఏ విషయంలో నువ్వు హెచ్చించబడుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావు? మనల్ని మనం తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం కాదు. దేవుని చేత తగ్గించబడుతున్న వారు చాలామంది ఉన్నారు. వారి కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు, వారి సంతానోత్పత్తి జరగదు,
విస్తారమైనటువంటి ఆ ఆశీర్వాదములు వారికి దూరం అవుతూ ఉంటాయి. కారణం ఏమిటో వారు తెలుసుకోరు. శరీర సంబంధమైన మనస్తత్వం కలిగే జీవిస్తుంటారు కనుక వారు వారి దేవుడైన యెహోవాను ఆశ్రయించరు. ఏ విషయంలో కూడా దేవుని ఆచరించరు, దేవుని అనుసరించరు. శరీరాను సంబంధమైన మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారు వాళ్ళు చెప్పండి? శరీరానుసారులు, శరీర సంబంధ మనస్తత్వం కలిగిన వారు ఎలా ఉంటారు? వారు ఏమైనా ప్రత్యేకంగా కనపడతారా మనకి? వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైన డ్రెస్ వేస్తారా? వారు ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో ఉంటారా? కాదు. అందరూ ఒకే దగ్గర ఉంటారు, కానీ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. శరీరానుసారులు ఎక్కడ ఉన్నా సరే నేనే గుర్తింపబడాలి, నేనే హెచ్చింపబడాలి, నేనే అందరికంటే ముందుండాలి అనుకుంటారు. శరీరాను సంబంధమైన మనస్సు ఇది. ఆత్మానుసారంగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను హెచ్చించాలి, దేవుడు నన్ను దీవించాలి, తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లుగా బలిష్టమైన హస్తము కింద ఒదిగి ఉంటాం. ఈ రెండు మనస్తత్వాలు, శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు, భూ సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు భూమి మీద ఉన్న వాటినే వెతుకుతారు. ఆత్మ సంబంధులుగా ఉన్నవారు పైన ఉన్న వాటిని వెతుకుతారు. పైన ఏమున్నాయండి? డాబా మీద పనికిరాని నక్షత్రాలు, స్టార్లు చేసినాయి, పేపర్లు దించినాయి, పాడైపోయిన పేపర్ల బుక్స్ అవి వేశారు పైన. అవి వెతుకుతారా? ఇప్పుడు బైబిల్ చెప్పింది ఏమిటి? ఆత్మానుసారులు పైన వాటినే వెతుకుతారంటే, పైన అంటే పరలోకములో, ప్రభు సన్నిధానములో, పరలోకములో ఉన్న వాటిని వెతకాలి. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. మొదటిగా నాకు ఒక ప్రత్యేకమైన స్థలం ఇస్తానన్నాడు, ప్రత్యేకమైన సింహాసనం ఇస్తానన్నాడు, ప్రత్యేకమైన వస్త్రాన్ని ఇస్తానన్నాడు, ప్రత్యేకమైనటువంటి కిరీటం ఇస్తానన్నాడు, ఒక పరిపాలన చేసే అధికారాన్ని ఇస్తానన్నాడు, తీర్పు తీర్చే అధికారం నాకు ఇస్తానన్నాడు. ఎవరికి తీర్పు తీరడం? ఎవరికంటే మనకు నచ్చిన వాళ్ళకి తీర్పు తీరడం కాదు. నేను దేవదూతలకు తీర్పు తీర్చేవాడిని. దేవునికి స్తోత్రం. అందుకని మా సూట్ అంతా ఏంటో తెలుసా? మా సూట్ కలరు రంగురంగుల కలర్ చేస్తారు, కానీ న్యూ అపోస్తలిక్ చర్చిలో బ్లాక్ అండ్ వైట్ ఇస్తారు. బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, బ్లాక్ సూట్ వేయాలి, పైన కోట్ వేయాలి. చాలామంది విమర్శించారు, ఏం పాస్టర్ గారు ఎప్పుడు మీరు బ్లాక్ అండ్ వైట్ వేస్తారు? అసలు నలుపు అనేది చీకటికి, సాతానికి గుర్తు కదా, మీరు బ్లాక్ అండ్ వైట్ వేస్తారు ఏంటి అన్నాడు. దానికి వివరణ చెప్పాను నేను. కోర్టులో లాయర్లు, జడ్జీలు వేసే డ్రెస్ ఏంటి చెప్పన్నా? వాళ్ళు ఏమేస్తారు? నిండుగా నల్ల కోట్ వేస్తారు, లోపల నల్ల ప్యాంట్ వేస్తారు, వాళ్ళు వైట్ షర్ట్ వేస్తారు, ఇక్కడ మరలా వైట్ ట్యాగ్ కడతారు టైలాగా. ఎందుకు ఇదంతా అంటే ఈ నలుపు లోకమును సూచిస్తుంది, లోకమంతా అన్యాయమే, అక్రమమే, లోకమంతా పాపమే, చీకటిమయం. ఎలాగో పైన మనము లోకములో ఉన్నా లోపల ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. లాయర్ అనేవారు ఏమంటారు మన తెలుగులో? న్యాయవాదులు ఎలా ఉండాలి? న్యాయమూర్తి ఎలా ఉండాలి? పైన లోకము చీకటి కప్పి ఉన్నా లోపల యథార్థత ఉండాలి, పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, నిర్మలమైన మనస్తత్వం కావాలి. మాట్లాడే మాటలో యథార్థమై ఉండాలని తెల్లది కడతారు ఇక్కడ. కాబట్టి బైబిల్ ఏం చెప్పింది? కొరింథీ పత్రికలు అంటే పౌలు భక్తుడి ద్వారా ఏమన్నాడంటే, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారని మీరు ఎరుగరా అన్నాడు. లోకములకు తీర్పు తీర్చేవాడిని కాదు నేను, లోకములకు తీర్పు తీర్చేవాడిని కాదు, లోకములకు తీర్పు తీర్చేవారు ఉన్నారు. నేను దేవదూతలకు తీర్పు తీర్చేవాడని. ఏ దేవదూతలకి చెప్పండి? దేవదూతలకు తీర్పు తీర్చే అంతటోన్నా నేను. ఏ దేవదూతలకి? వాక్యం తెలియాలి. ఎప్పుడు విననట్టే కూర్చుంటున్నారు. ఆ చీకటి కలిగిన బిలములో బంధింపబడ్డారు చూసారా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా
చీకటి గల బేలములో వారిని బంధించేశాడు. యోధాపత్రికలో చెప్తాడు, వారికి తీర్పు తీరుస్తా. దేవుడు అంత ఆధిక్యత నాకు ఇస్తాడు, నీకు కూడా ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆత్మ సంబంధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉంటే పైనున్న వాటినే వేదుకో. నీ మనసులో ఎప్పుడు ఇక్కడ ఆ ప్లాట్లో ఒక ప్లాట్ కొనాలి, ఈ ప్లాట్లో ఒక ప్లాట్ కొనాలి, ఇక్కడ ఒక ప్లాట్ కొనాలి, ఉన్న ఇంటిని పెంచుకోవాలి అని ఎప్పుడు భూ సంబంధమైన తలంపులే. ఎప్పుడు కూడా ఈ చేతికి 4 ఉంగరాలు కొనాలి, ఈ చేతికి కొనాలి, మెల్ల కనపడాలి అని ఇలాగా మన ఆశలు ఉంటాయి. మనకు ఉండాల్సింది ఏంటో తెలుసా? దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఎటు చూసినా గాని 750 కోసులది, ఏ మనుజుండు దానిని కొలువంగలేడు, దూతాలు కొలసిరిగా అల్లదిగో మోక్షపురం, అది ఏ ప్రభు నివాసం, అది ఏ మన స్థిరవాసం, అల్లదిగో. అదిగో ఒక నివాసాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు, నిత్యమైన నివాసం. ఆ రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నా. భూలోక సంబంధమైనటువంటి రాజ్యములు నశించిపోయాయి, అయితే కావలసిన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన నివాసాన్ని, రాజ్యాన్ని, నివాసాన్ని, సింహాసనాన్ని, కిరీటాన్ని, వస్త్రాన్ని, బంగారపు వీధులు అంతా కూడా దేవుని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దాన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నాం. భూ సంబంధమైన మనస్సు శరీరానుసారులుగా ఇశ్రాయేలీలు ఉన్నారు, ఆత్మానుసారులుగా యోధావారు ఉన్నారు. ఈ హేతువు చేత, ఈ కారణమును బట్టి ఆ కాలమున ఇశ్రాయేలీలు అంతకంతకు తగ్గించబడి, యోధావారు వారి పితరులైన దేవుడిని, వారు యెహోవాను ఆశ్రయించిరి గనుక వారు జయము పొందుతున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. ఇశ్రాయేలీలు తగ్గించబడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏమిటి ఆ కారణాలు అంటే, వారు ప్రత్యేకమైనటువంటి దేశమును ఏర్పరచుకొని ప్రత్యేకమైనటువంటి రాజ్యమును ఏర్పరచుకున్నారు. 11వ అధ్యాయం చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి ఇప్పుడు రెహబాము దగ్గరకు వచ్చారు. ఇశ్రాయేలీయులలో యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు. ఎంతో దూరము నుండి ప్రయాసపడి ఇప్పుడు వారు యెరూషలేముకు వచ్చారు. కారణం ఏమిటో తెలుసా? ఈ యరొబాము అనేటువంటి రాజు యెరూషలేముకు ప్రజలను రానివ్వటల్లా, దేవాలయములకు రానివ్వటల్లా, యెరూషలేములో దేవుని ఆరాధనకు రానివ్వటల్లా, యెరూషలేములో జరిగే పండగలకు రానివ్వటల్లా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి రానివ్వకుండా ఆటంకపరిచి, ఇదిగో మన దేవుడైన యెహోవా వాహనములు ఇవే అని 2 పోత విగ్రహములను చేసి వాటిని పూజించమన్నాడు. వారందరినీ తప్పుడు మార్గాన నడిపించారు. వీళ్ళు అడిగారు, అయ్యా మన దేవుడైన యెహోవాకు వాహనం అవసరం లేదు, ఆయన వాహనం ఏమిటి? మేఘ వాహనం, మేఘము మీద ఆయన వస్తాడంతే, ఆయనకి జంతువు పక్షి వాహనముగా అవసరం లేదు. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనను ఆరాధించాలి అంటే వీరిని ఆయన రాజు వీరిని ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. అందువలన ఇప్పుడు ఏం చేశారంట? ఇశ్రాయేలీయుల దేశములో నుండి యాజకులను, లేవీయులను, వారున్నటువంటి ప్రదేశములను విడిచిపెట్టి ఇప్పుడు యెరూషలేముకు వచ్చేసారు. వచ్చి ఏడుస్తున్నారు, రెహబాము దగ్గర ఏడుస్తున్నారు. ఏం జరిగింది ఏమిటి అంటే వాళ్ళు చెబుతున్నారు, అయ్యా
మా రాజు మమ్మల్ని ఇక్కడికి రానివ్వటం లేదు, వాత విగ్రహములను చేసి వాటిని పూజించమంటున్నాడు. లేవీయులను యాజకులను తీసివేసి ఏం చేశాడో తెలుసా? అతను చేసిన పని ఏంటంటే 13వ అధ్యాయం 9వ వచనం చూడండి. 13వ అధ్యాయము 9వ వచనంలో, మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను త్రోసివేసి అన్య దేశపు జనులను మీరు మీ కొరకు యాజకులను నియమించుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏర్పరిచినటువంటి యాజకులను తీసివేసి వీరికి అనుకూలమైనటువంటి యాజకులను, అన్య దేశంలో అభిషేకం లేదు, వారు లేవి వంశములు కాదు, లేవి వంశస్థులు కాదు, యాజకులుగా పనికిరారు, కానీ ఈయనకి ఇష్టం వచ్చిన వారిని యాజకులుగా పెడుతున్నాడు. ఎట్లాగా అంటే ఒక కోడెను చదవండి, ఒక కోడి దూడను 7 పొట్టేళ్లతో ఎవరైతే అవి తీసుకొని వచ్చి ఈ రాజుకి ఇస్తారో ఆ రాజు ఏం చేస్తున్నాడు? అవి తీసుకొని వీళ్ళని యాజకులుగా ప్రతిష్ఠించేస్తున్నాడు. దైవములు కాని వాటికి యాజకులయ్యారు వీళ్ళు. చాలు 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 వినండి. లేవి వంశస్థుల్ని దేవుడు ఏర్పరచుకున్న యాజకులను త్రోసివేసి వీరికి ఇష్టం వచ్చిన వారిని యాజకులుగా పెట్టుకున్నారు. అందుకే దేవుడు వారిని తగ్గించాడు. మరొక విషయం చూడండి, 12వ అధ్యాయం 1వ వచనంలో, రెహబాము రాజ్యము స్థిరపడినదా, రెహబాము రాజ్యము స్థిరపడిన తర్వాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారు. నువ్వు తగ్గించబడడానికి, నీ కుటుంబంలో హీనదశ రావడానికి కారణం యెహోవా ధర్మశాస్త్రమును నువ్వు విసర్జిస్తే. దేవుని వాక్యమును నీవు విసర్జిస్తున్నావా? వాక్యమును వినడానికి ఇష్టపడుతున్నావా? విన్న వాక్య ప్రకారము అనుసరించి నడవడానికి ఇష్టపడుతున్నావా? అలాగు దేవుని వాక్యమును మీరు విసర్జిస్తే ఏమవుతారంట? హేతువ మీరు తగ్గించబడడానికి మీరు హేతు అవుతారు. జరగండి, ముందుకు రండి. అలాగనే చూడండి, వారు చేస్తున్నటువంటి పనిలో 21వ అధ్యాయము 6వ వచనం, 21వ అధ్యాయము 6వ వచనంలో, అతడు ఆహాబు కుమార్తెను వివాహము చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజ్య మార్గమును నడిచాడు. దేవుని బిడ్డ అయ్యుండి, దేవుని ఆరాధించవలసిన వాడయ్యుండి ఇప్పుడు ఏం చేశాడు అతను అంటే ఆహాబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అక్కడ శరీరులతో కలిసిపోయాడు, లోకంతో కలిసిపోయాడు. యెజబెలు సంతతి వారిని వివాహము చేసుకోవడం దేవునికి నచ్చని పని. అన్య జనాంగముగా మారిపోయారు. అంత మాత్రమే కాదు, 11వ వచనంలో చూడండి, అతను చేస్తున్నటువంటి పని. ఇప్పుడు యెహోవాను విసర్జించారు, యెహోవా యాజకులను విసర్జించారు. అలాగునే దేవునికి ఇష్టం లేని అన్ని జాతి స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు వారు చేస్తున్న పని ఏంటంటే 11వ వచనంలో, ఉన్నత పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులంతా దేవుణ్ణి విసర్జించడానికి ఆస్కారం అయిపోయారు. వారందరినీ విగ్రహ పూజకి నడిపించారు. అందరు వినండి, నా వైపు చూడండి, బైబిల్ చూడబాకండి. ఒక దగ్గర అందరూ విగ్రహారాధన విడిచిపెట్టి, మేము పరిచర్య చేసేటువంటి ప్రాంతంలో విగ్రహారాధన విడిచిపెట్టి
ఆ గ్రామంలో ఇంత ఎత్తున గుడి కట్టి ఆ గుళ్ళో ఒక దేవుణ్ణి పెట్టి వారు పూజ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళి పరిచర్య చేస్తున్నాం. ఆ ఇంతెత్తు గుడి చిన్నదైపోయింది. ఆ గుడి ఇంకొంచెం చిన్నది చేసుకున్నారు. ప్రజలు తగ్గిపోయారు. ఇప్పుడు పూజించేవారు అంత రక్షించబడ్డారు, దేవుని సన్నిధానానికి వస్తున్నారు. చివరికి ఎవరో ఒక కుటుంబం ఉన్నారు. ఆ కుటుంబంలో కూడా ఒకరో ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే ఇటు తిరిగిన గుడిని అడు తిప్పేసి వారు ఒక్కలో ఇద్దరు ఉన్నారంతే. అక్కడ ఆచారాలన్నీ తగ్గిపోయినాయి. విగ్రహారాధన విడిచిపెట్టారు. దేవుని ఆరాధిస్తుంటే సైతాను మెల్లిగా ఒకళ్ళలోకి దూరి వాడు ఏం చేశాడంటే మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టేశాడు. మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టాడు. ఏమైంది పాస్టర్ గారు? యేసుప్రభు తల్లేగా అన్నారు. యేసుప్రభు తల్లి, పుణ్యాత్మురాలు, పరిశుద్ధురాలు. ఆమెను తప్పు పట్టకూడదు మనం. ఆమెని ఏమి తప్పంటల్లా. మరియమ్మ తల్లి విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు అక్కడ ఇక ఆరాధించడం బిగిన్ అయిపోయింది. ప్రతి సంవత్సరం అదేంటంటే విగ్రహం పెట్టిన రోజు వార్షికోత్సవం, దానికి ఇక సంఘాలు పోగు చేయటం, దానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టడం, ఇలా చేస్తూ ఉంటే ప్రజలు ఏం అయిపోయారంటే మరలా విగ్రహారాధికులు అయిపోయారు. మహిమ తల్లినే కదండి పూజిస్తుంది అంటే, నన్ను పోలి ఉన్న ఏ విగ్రహమునైనా మీరు పూజించొద్దు అన్నాడు. అసలు దేవుని పోలిన విగ్రహమునే పూజించొద్దు అంటే ఇక ఆయన తల్లి ఫోటో పెట్టినా తర్వాత వాళ్ళ తండ్రి ఫోటో పెట్టి వారికి మనం చూడాలంతే. ఫోటో ఉంది ఇక్కడ, అది ఎప్పుడు నేను ఎక్కడ ఏ ఫోటో పెట్టలా. ఆ చంద్రప్రదేశ్ వాళ్ళు ఎవరో ఇచ్చారు, ఆ ఫోటో పెట్టారు అంతేగాని ఏ రోజన్నా మనం సంబరాన్ని కడ్డీలు వెలిగించి ఒత్తులు పెట్టి ఆరతి వేసి ఎప్పుడైనా పూజ చేసాము మనం? సిలువ బొమ్మ ఉంటుంది పిల్లలకి చెప్పడం కోసం. సిలువ అంటే ఇలా ఉంటుంది, ఇదిగో నిలువు కర్రకి అడ్డకర్ర కొట్టి ఉంటుంది సిలువ. యేసు ప్రభు వారిని 2 చేతుల మేకులు కొట్టి కాళ్ళలో మేకులు కొట్టి ఇంత హింసించారు. సిలువ అంటే శ్రమ, హింస అని చూపించడానికే ఉంటుంది. కానీ ఆ సిలువ మెళ్ళేసుకొని ఏ రోజు తిరగం. ఆ సిలువ మెళ్ళేసుకొని తిరగడం తప్పే, చేతికి కట్టుకోవడం తప్పే, మొల్లో కట్టుకోవడం తప్పే. అది నీ కళ్ళ ముందు ఉండొచ్చు కానీ దాని ముందు కూడా మొక్కకూడదు. దాని మీద మన రక్షకుడైన యేసయ్య ప్రాణమును పెట్టి చనిపోయాడు, చిత్రహింస అనుభవించని చెప్పడం కోసమే మనకు అది ఉండాలి తప్ప పూజించడానికి ఉండకూడదు. అందుకని నన్ను పోలిన ఏ విగ్రహమునైనా మీరు పూజించొద్దు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? మరియమ్మ తల్లి ఫోటో పెట్టేస్తే ఇప్పుడు ప్రతి సంవత్సరం అందరూ అదొక పండగ అయిపోయింది. పోయిన పండగను మళ్ళీ తెచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? దాని ముందే ఆ విగ్రహానికి, మరియమ్మ తల్లి విగ్రహానికి రోజుకు ఒక చీర కడతారు. తర్వాత ఇక అక్కడ క్యాండిల్ వెలిగిస్తున్నారు, అక్కడే పూజ, దాని ముందే ఇంక అన్ని కార్యక్రమాలు. చివరికి వచ్చేసరికి పాస్టర్ గారు నువ్వు రావాలి, వాక్యం చెప్పాలా అంటారు. ఇప్పుడు నేను పోయి ఏం చెప్పాలా? ఏం చెప్పాలండి? దాన్ని పూజించాలని చెప్పాలా? ఏ రోజు చెప్పాలా పూజ చేయమని చెప్పాలా? మరియమ్మ తల్లి ఏం చెప్పిందో అదే చెబుతా. అక్కడ ఏం చెప్పింది? ఆమె పరిచారకుని పిలిచి మీరు నా మాట చొప్పునగాక ఆయన మీతో చెప్పునది చేయండి అన్నాడు. ఆమె అన్నది నేనేం చేయలేను, ఆయన మీతో చెప్పింది చేయండి అన్నాడు. కనుక ప్రభు చెప్పిందే మనం చేద్దామని ప్రకటించొస్తున్నా వాళ్ళ బుర్రకి ఎక్కదు. అది విగ్రహములు నిలబెట్టారు. ఇప్పుడు ఉన్నత స్థలములలో విగ్రహములను నిలబెట్టారు. ఎవరు వీళ్ళు? దేవుని ప్రజలు. యెహోవా దేవుని కూడా ఒక వాహనాన్ని పెట్టారు, నిలబడినటువంటి ఎద్దుల్ని నిలబెట్టారు. ఇవే యెహోవా వాహనములు అన్నారు. ఐగుప్తు దేశము నుండి మనల్ని నడిపించినటువంటి దేవుడు ఈయనే అని బొల్లెద్దుని చేసుకొని వారు మొక్కినటువంటి వారు ఇప్పుడు అదే ఎద్దుని నిలబెట్టుకున్నారు. అదే విగ్రహం మన భారతదేశంలో కూడా వచ్చింది. కాబట్టి అక్కడ నిలబడింది, ఇక్కడేమో పండుకొని ఉంటుంది. విగ్రహారాధికులైపోయారు దేవుని ప్రజలు. దేవుడు అందుకే వారిని తగ్గించాడు. 18వ వచనం చూడండి, 21వ అధ్యాయం 18వ వచనంలో
ఇప్పుడు ఏం చేశాడంటే చూడండి, ఇశ్రాయేలీయులు తగ్గించబడడానికి కారణం వారు యెహోవాను విసర్జించారు. యెహోవా యాజకులను లేవీలను వారు త్రోసివేశారు. యెహోవా దేవునికి విగ్రహములను చేసి బలిపీఠాలను కట్టారు. వాటికి వారు బలులు అర్పిస్తూ ఉన్నారు. అందువలన దేవుడు వారిని తగ్గించేస్తే కుదరజాలని రోగముల చేత వారు నశించిపోయారు. యోధా వారిని చూద్దాం. ఇప్పుడు యోధా వారు 14వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు 14వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు రెహబాము వెళ్ళిపోయాడు, తన కుమారుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆషా అనేటువంటి రాజు యూదులను పరిపాలించడానికి రాజు అయ్యాడు. ఆయన రాజ్యమునికి రాగానే తనకు ముందున్నటువంటి వారు కొంత దేవుని మార్గమును తప్పారని గుర్తించి ఇప్పుడు సరైనటువంటి భక్తి విధానంలో నడిపించుదామని వారికి ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నత ప్రాంతాల్లో ఉన్న బలిపీఠములను కొట్టివేశాడు. ఇప్పుడు అతను యోధా ప్రజలను 2వ వచనంలో 14వ అధ్యాయం 2వ వచనం. ఇప్పుడు ఈ రాజు చేస్తున్న పని చూడండి. ఆషా తన దేవుడైన యెహోవాకు అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి వారి పితరులైన యెహోవా దేవుని ఆశ్రయించుటకును ఒక విధి ధర్మశాస్త్రమును బట్టి వారందరినీ ఏం చేశాడు? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగించుటకు వారందరినీ ఏకపరిచాడు. ఏం చేశాడంటే వీళ్ళందరినీ తమ దేవుడైన యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చాడు. మొదటగా అతనే యెహోవా యందు యథార్థత కలిగిన వాడై దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఎవరిని సమీపిస్తున్నారు? మీరు ఏ ఆచారాల్లో మునిగిపోతున్నారు? దేవుని పిల్లలో మనం ఆచారాలు అలవాటుల నుండి మనం విడిపించబడాలి. శరీరానుసారమైనటువంటి మనస్సు చంపివేయాలి. పైనున్న వాటి మీదే మన మనస్సు ఉంచాలి. లోక సంబంధమైన వాటిని మనము అనుసరించకూడదు. ఇప్పటికీ క్రైస్తవులుగా చాలామంది లైట్ వేస్తే చేయి ముద్దు పెట్టుకుంటారు, బయలుదేరితే ఎదురు రావాలంటారు. ఎలాంటి ఆచారాలు, ఈరోజు అమావాస్య, ఈరోజు పౌర్ణమి, ఈరోజు పౌర్ణమి అని తిథి నక్షత్రాలను దేవుళ్ళు అడుగుకుంటారు. సోమవారం బయలుదేరితే తూర్పు వెళ్ళొద్దు అంటారు, మంగళవారం బయలుదేరితే పర్వంట వెళ్ళొద్దు అంటారు. ఇంట్లో ఏదైనా కార్యాలు పెట్టుకుంటే మంగళవారం వద్దు అంటారు. పెళ్ళిళ్ళు పెట్టమని నా దగ్గరకు వచ్చి డేట్లు మంగళవారం వద్దండి అంటారు. శుక్రవారం పెడదామంటే శుక్రవారం ఆడపిల్ల బయటికి రాకూడదంట. మరి ఏ రోజు? ఇవన్నీ కూడా శరీర సంబంధమైన మనస్తత్వాలు కలిగిన వారు అన్నీ పాటిస్తారు, అన్నీ అనుసరిస్తారు, అన్నీ పాటిస్తారు. చెప్పేవాడిని నేనే చేస్తే అందరూ విమర్శిస్తారు. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఇప్పుడు కాదు, తర్వాత ఇష్టమైతే వెళ్ళండి, ఇష్టమైన రోజు ఎక్కడికి రండి, ఆడే ఉంటావా ఉండు 4 రోజులు, లేదా ఏడు ఉంటావా, అంతే తప్ప అటు నిద్రలు ఇటు నిద్రలు ఏమీ లేవు. ఇప్పటిదాకా ఏమి లేవు. ఒకరోజు వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళి పలకరించి వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మనం ఆచారాలు అనుసరించకూడదు. మా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నంత మాత్రాన పాశం గారు ఏం చచ్చిపోలేదే, మేమేం చచ్చిపోలేదే. అంత శరీర సంబంధమైన మనస్తత్వం కలిగిన వారు ఎన్ని చేస్తారు. వాక్యాలు చెప్పే వాళ్ళలోనే ఉన్నారు ఈ ఆచారాలు అనుసరించే వాళ్ళు. మంచి విశ్వాసులు అనుకునే వాళ్ళే శుక్రవారం డబ్బులు ఇవ్వమనండి వాళ్ళని, ఇవాళ శుక్రవారం అండి లేవులేండి అంటుంటారు. ఆచారాలు పాటించావా? ఇశ్రాయేలీయుల వలె నువ్వు తగ్గించబడతావు నువ్వు. ఆషా ఏం చేస్తున్నాడో తెలుసా? ఇతడు తన దేవుడైన యెహోవాను ఆశ్రయించాడు.
మన దేవుడైన యెహోవాను ఆశ్రయించు, దేవుని దగ్గరికి రా. నష్టపోయావా, అనారోగ్యం వచ్చిందా, కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, మన దేవుడైన యెహోవా యొద్దకు రా. ఆయన పాదాల మీద పడు, ప్రభువా నేను శ్రమలో ఉన్నానయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. పాట మాత్రమే పాడతారు, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. పాడుతూనే ఉన్నారు, ఎవరో ఫోన్ చేస్తే వస్తున్నా ఉండండి అక్కడ. పాట మాత్రమే, నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా అని. ఇదిగో ఇప్పుడు మనము నిజంగానే ఆ మనస్సు కలిగి ఉంటే యెహోవాను ఆశ్రయించు. ఏ బంధువులను ఆశ్రయించవద్దు, ఏ స్నేహితుల్ని, ముఖ్య స్నేహితుని యందు నీవు నమ్మిక ఉంచవద్దు అంటున్నాడు హోషేయ గ్రంథంలో. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నీ కౌగిట్టులో ఉన్న దాని ఎదుట నీ నోటికి ఏం చేయాలంట, నీ నోటికి కళ్ళెం పెట్టుకో. కౌగిట్టులో ఉన్న దానికి కొంతమంది బయటికి వెళ్ళి వచ్చారంటే పోస గుచ్చినట్టు మొత్తం చెబుతారు. ఇంకా ఏం జరిగిందంటే అటేమో పాస్టర్ గారు కూర్చున్నాడు, ఇటేమో నేను కూర్చున్నా, ఏం తిన్నారు అంటే ఆయనేమో ఇంకెప్పుడు ఆయన బతికి ఇడ్లీగా ఆయన ఇడ్లీ తిన్నాడు. ఇటువంటి విషయాలు కూడా మొత్తం పోసగుచ్చేది. వీళ్ళు భలే లాలం చేస్తారు. అవునా, ఇంకేం జరిగినాయి అంటే ఇక మొత్తం చెప్పుకొస్తారు. అన్నీ లోపల పెట్టుకొని ఇక చెబుతారు తర్వాత. ఈ మరీ పెళ్ళైన వాళ్ళు అయితే, కొత్తలో పెళ్ళి అయితే ఎన్ని చెబుతారో తెలుసా. నీకు నేను కాబట్టి దొరికా, నీకంటే మంచి సంబంధం ఎక్కడంటే అవతల లైన్లో ఉన్నారే, ఇంకెవరు ఉన్నారు, ఎంత నాకు అడుగుతారో వీళ్ళు. అడగబాకమ్మా, నాకు అడుగుతారు. అడిగి ఇక తర్వాత అటు ఇటు వచ్చారనుకో, ఎందుకు వచ్చింది, అందుకేనా వచ్చింది, అందుకేనా అని ఇంక గొడవలు అన్నమాట. అందుకే నీ కౌగిటిలో ఉన్న దాని ఎదుట నీ నోటికి కళ్ళెం పెట్టుకో. అందుకని కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నువ్వు ఆడదాను, నీకు చెప్పాల్సిన పని ఏంటి అసలు, ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా నీకు చెప్పాలా, ఏం చేసావా నీకు చెప్పాలా, ఎంత వచ్చినాయా నీకు చెప్పాలా. ఇది కూడా చేయకూడదు, ఇది కూడా తప్పే. ఆడవాళ్ళ సలహాలు తీసుకోవాలి, ఆడవాళ్ళ సహకారం కావాలి ఇంట్లో. బయట ఆడవాళ్ళు కాదు, మళ్ళీ ఈ మగవాళ్ళ బయట ఆడవాళ్ళ సలహాలు తీసుకుంటారు. ఎలాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళని మాత్రం వేధిస్తారు. అది తప్పే, ఇది తప్పే. పోసగుచ్చినట్టు అన్నీ చెప్పడం తప్పే, అసలు ఏమీ చెప్పకుండా వాళ్ళని లెక్క చేయకుండా ఉండటం కూడా తప్పే. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఇప్పుడు నువ్వు ఎవరిని నమ్మాల్సిన పని లేదు. మన దేవుడిని యెహోవాను మనము ఆశ్రయిస్తే ఆయనే సమస్తమును మేలుకరముగా మనకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశా చేసిన పని అదే. ఆయన యెహోవాను ఆశ్రయించాడు. రెండవది యథార్థవంతుడుగా ఉన్నాడు. ఏంటంట, అనుకూలముగా నడిచాడు, దేవునికి అనుకూలముగా నడిచాడు, యథార్థవంతముగా నడిచాడు, అన్ని విగ్రహములను పడవేశాడు. 7వ వచనం చూడండి. ఇప్పుడు 7వ వచనంలో ఆయన దేవుని ఎదుట ఉండటమే కాదు కానీ ఇప్పుడు మరలా యూదా వారు అందరినీ పోగు చేసి వారికి ఎలాగూ ప్రకటన చేస్తున్నాడు. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి, యెహోవాను ఆశ్రయించినందువలన ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడని యెహోవాను నువ్వు ఆశ్రయించు, అనుసరించు, ఆయన పాదముల దగ్గరికి రా. నీ కొరకు ప్రాణమును పెట్టి రక్తమును చిందించి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు దగ్గరికి రా. నువ్వు ఆయనే నీకు నెమ్మదిని కలుగజేస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. బంధువులను ఆశ్రయిస్తే 4 పోట్లు పొడుస్తారు, సూటిపోటు మాటలతో నిన్ను కృంగదీస్తారు. మేము చెబితే విన్నావా, మేము చెప్పింది చేసావా, అందుకే నీకు గతి అని మనల్ని విమర్శిస్తారు, మనల్ని ఇంకా కృంగదీస్తారు. కృంగిపోయినటువంటి మనస్సు కలిగి ఉంటే, మనం ఉన్నటువంటి శ్రమల అనుభవంలో నుండి మనుషులు ఎవరిని మనం ఆశ్రయించాల్సిన పని లేదు.
మన దేవుడైన యెహోవా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించి, ప్రభువా నేనున్నటువంటి స్థితి ఇది అయ్యా, నా పరిస్థితులు మార్చయ్యా అని ప్రభు సన్నిధానమును మనం వెలుగెత్తి గోజాడి మొరపెడితే ఖచ్చితంగా ఆయన మన ప్రాకారములలో నెమ్మది కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మనము యెహోవాను ఆశ్రయించినందువలన ఆయన మనకు నెమ్మది కలుగజేసెను. మనము ఈ పట్టణమును కట్టించి శత్రు భయము లేకుండా ప్రాకారములను కట్టించి గోపురములను గుమ్మములను మనము దిట్టపరిచి అమర్చి మనము నెమ్మదిగా ఉంటాము అని చెప్పాడు. 11వ వచనం, ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన చేసిన మంచి పనులు చూడండి. యోధావారు అభివృద్ధి చెందడానికి, అంతకంతకు అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి అంటే ఆయన తమ దేవుడని యెహోవాను ఆశ్రయించాడు, యథార్థ ప్రవర్తన కలిగి జీవించాడు, ఉన్నత స్థలముల విగ్రహములను పడవేశాడు. ఇప్పుడు ఆయన మాత్రమే కాదు, ప్రజలందరినీ పోగు చేసి యెహోవా యొక్క గొప్పతనమును ప్రజలకు వివరించాడు. యెహోవా యొక్క గొప్పతనం, ఆయన మహాత్యమును ప్రజలకు వివరించాడు. అనేకులు ఎదుట దేవుని ఆయన హెచ్చించాడు, పూజించాడు. ఇప్పుడు అంటున్నాడు, కష్టం వచ్చింది, శత్రుదేశము యుద్ధమునకు వచ్చారు. యుద్ధమునకు వస్తే ఇప్పుడు ఈయన దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, ఆపద కాలములో యెహోవాను ఆశ్రయించాడు. ఇప్పుడు ఈయన 11వ వచనంలో ఏమంటున్నాడు, ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో మేము చిక్కుబడిపోయామయ్యా, ఇప్పుడు మేము సహాయం లేని వారుగా ఉన్నాం, ఆదరణ లేని వారుగా ఉన్నాం, బలము లేని వారుగా ఉన్నాం. నీవే కదయ్యా సహాయం చేసేది, నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా సహాయం చేయడానికి. ఇప్పుడు నీవు రాకపోతే మేమేమైపోతామో కదయ్యా, నిన్నే నమ్ముకున్నాం అని ఆపద కాలములో ఎవరిని ఆశ్రయించాడు? ఆయన దేవుని ఆశ్రయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు ఆపద వచ్చిందని అన్నదబ్బుల దగ్గరకో అక్కజేళ్ళ దగ్గరకో వెళ్ళామనుకో, మనకు ఆదరణ దొరకపోను మనల్ని నిందిస్తారు, మన బంధువులు మనల్ని నిందిస్తారు, సహాయం చేయకపోను మరలా మనల్ని నిందిస్తారు. ఇప్పుడు మనల్ని ఆదరించేవారు ఉన్నారు. ఆదరించేవారు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. అందుకే ఎప్పుడు అయ్యే పాడుకుంటూ ఉంటాం, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. అవమానములలో ఆధారము యేసే, అపనిందలను అవమానములలో ఆధారము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే. తల్లి మరచిన మరచిన మరువాడు, తండ్రి విడచిన విడువాడు, నా వారి యేసే, నా వారే నన్ను విడచిన గాని ఆధారము యేసే, నా ఆధారము యేసే, నా ఆనందము యేసే.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ విషయాన్ని మనం ఇప్పుడు చదివాం. 13వ అధ్యాయం 18వ వచనంలో చదివాం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడిరి కానీ యోధావారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ప్రియ సహోదరి సహోదరులరా, నువ్వు ఇంకా తగ్గించబడుతున్నావు. నీ కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యాలు, ఎన్నో సమస్యలు నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. నువ్వు తగ్గించబడుతున్నావు, కృంగిపోతున్నావు, శ్రమల్లో ఉన్నావు. వాటన్నిటిలో నుండి విడిపించబడి ఇప్పుడు అభివృద్ధి చెందడం కోసం యేసు ప్రభు దగ్గరికి రా. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు, నీ కొరకు సిలువలో యాగముగా రక్తమును చిందించినటువంటి ప్రభు, ఆయన పాదములు పట్టుకో. ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడు, యథార్థవంతంగా నీ హృదయాన్ని కొమ్మరించు, నీ నడవడి మార్చుకొని మార్పు చెంది యథార్థమైనటువంటి జీవితం ప్రభువు దగ్గర జీవిస్తే ఆయన మనల్ని అంతకంతకు దీవించి అభివృద్ధి చేసి ఇంకా విస్తరిస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. కేక పెట్టండి. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. పాట పాడుతుండగా కానుకలు సమర్పించేవారు కానుకలు సమర్పించండి. చివరి ప్రార్థన ఆశీర్వాదాల తర్వాత కేక్ కటింగ్ ఉంది. సతీష్ కుమారుని పుట్టినరోజు, కేక్ కటింగ్ చేసుకొని మనం వెళ్దామండి. మరి కుమారుడు ఆయన సతీష్ని బట్టి, తన భార్య బ్యూలాని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని నాయన వివాహములై ఎంతోమంది ఏండ్లు గడుస్తున్న పిల్లలు లేక ఎన్ని రకాలుగా వేదన చెందుతున్నారు. ఆ వేదన లేకుండా సతీష్ని బ్యూలాని మీరు దీవించి వారిని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి 2 బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఆ చిన్న బిడ్డలిద్దరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. 2వ కుమారుడు సత్విక్ యొక్క అయా జన్మదినపు వేడుకను జరుపుకుంటూ ఉండగా ఎలాంటి జన్మదినపు వేడుకలు, బర్త్డేలు వారి జీవితంలో మరెన్నో జరుపుకున్నటకు సహాయం అనేది ఇచ్చేయండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దానములను బట్టి నాయన, తల్లి బడిలో కూర్చున్నది మొదలుకొని ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేను అన్నారు. ఆ ప్రకారముగా ఆ వాగ్దానముని బిడ్డలిద్దరి మీద ఉంచండి. తల్లి మరచినా నేను మరవను అన్నారు.